అండి. హాయ్, గుడ్ ఆఫ్టర్‌నూన్. ఇప్పుడు ఏపీలో మనకి 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి గదా! నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుంది అని? ఆబ్వియస్‌లీ తెలుగుదేశం పార్టీ వస్తే బాగుండేదని అనుకుంటున్నాను. ఓకే. అంటే జగన్ కొన్ని సంక్షేమ పథకాలయితే ఇవ్వడం జరిగింది కదా! సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? సంక్షేమ పథకాలు ఉపయోగపడే అయితే ఏం లేవండి. అన్నీ జనాల్ని సోమరిపోతులు చేసేవే ఉన్నాయి. దానివల్ల ఏ ఉపయోగం లేవనేది నా యొక్క ఒపీనియన్. గ్రామ వాలంటీర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదా? ఈ ప్రస్తుతానికైతే గ్రామ వాలంటీర్ వల్ల కొంతమందికి ఉందండి. బెనిఫిట్స్ పొందే వాళ్ళకుంది. మాక్సిమం నాకు తెలిసి 70% అయితే లేదనేది నా యొక్క ఉద్దేశం. టీడీపీతో ఇప్పుడు జనసేన పొత్తులో పెట్టుకుంది గదా! జనసేనకి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అది ఉమ్మడి కార్యాచరణ మీద డిపెండ్ అయి ఉండిద్దని ఆలోచిస్తున్నాను. అంటే ఫర్దర్‌గా ఎలా ఎళ్తారో మనం తెలీదు గదా! ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉండిద్దనేది అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం నడుస్తుందని టాక్ ఉంది. ఆయన, ఆయన కలిసి మాట్లాడుకొని వాళ్ళు ప్రజలకి ఉపయోగపడే పదవులు ఏమన్నా ఉంటే బావుండిద్దని నా యొక్క ఒపీనియన్ అండి. నారా లోకేష్ పాదయాత్ర ఏ మేరకు ప్రజల్లో ప్రభావితం చేస్తుంది? విజయభేరి మోగిచ్చాడండి. నా నారా లోకేష్ ఎలా అంటే అంతమంది వస్తారని మేమే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము కళ్ళారా చూసినోళ్ళం. గన్నవరంలో ఎంత సక్సెస్ అయ్యిందనేది మేము కళ్ళారా చూసాం. దాని గురించి ఎలా అంటే ఒక మనిషిని ఇంత ఆదరిస్తారా అనేది మేము ఒక వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా అందరూ ఆశీర్వాదాలు, అందరూ బ్లెస్సింగ్స్ నారా లోకేష్ అన్నకి ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్‌సీపీ నేతలు కావాలని టార్గెట్ చేసి నారా లోకేష్‌ని విమర్శలకి గురి చేస్తున్నారు అంటారు. ఎంతవరకు ఇది? ఏమండి ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నారా లోకేష్ అన్న స్టాన్విచ్ యూనివర్సిటీలో చదివిన ఆయన. ఇవన్నీ వస్తా ఉంటాయి. 10 మంది ఉన్న చాట ఒక చీడపురుగు ఉండిద్ది. అవన్నీ మనం పట్టించుకుంటా వెళ్తే అసలు మనం రాణించలేమనేది నా యొక్క ఒపీనియన్ అండి. ఐటీ సెక్టార్‌లో ఎటువంటి డెవలప్‌మెంట్ జరుగుతుంది టీడీపీ ఒకవేళ వస్తే? టీడీపీ గవర్నమెంట్ వస్తే కంపల్సరీ లోకేష్ అన్న ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడనేది నా యొక్క భావన. ఎందుకంటే దాని గురించి అవగాహన అనేది ఓన్లీ నారా లోకేష్ అన్నకు ఉంది. ఎందుకంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తా ఉన్నాం. ఎంత ఐటీ డెవలప్ చేశాడో, ఎన్ని కంపెనీలు ఎంతమందితో ఇంటర్వ్యూలు తీసుకొని ఎంతమందిని తీసుకొచ్చాడో అనేది మేము కళ్ళారా చూసాము. అదేవిధంగా సీసీ రోడ్స్ ఒక్క గవర్నమెంట్‌లో 25,000 కిలోమీటర్ సీసీ రోడ్ అనేది ఏకైక గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అంటే ఇప్పుడు మనకి టీడీపీ ప్రభుత్వం వస్తే మనకి ఏదైతే మనకి రాజధాని ఉందో అది కూడా కన్ఫర్మ్ అయిపోతుంది అని అంటున్నారు. ఎంతవరకు ఇది నిజమవుతుంది? రాజధాని అమరావతి అనేది ఒక్క ఇంచు కూడా ఎవరు కదిలించలేరండి. నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అమరావతిలో ఎన్ని న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయండి. ప్రధాని మోడీ గారే వచ్చి ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఒక ప్రధాని వచ్చి శంకుస్థాపన అక్కడ చేసి రాజధాని ఎలా మారుద్దాం అని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 క్యాపిటల్స్ అంటున్నారు. ఇప్పుడు మనం ఒక పని కావాలనుకొని ఒక కొట్టుకెళ్ళామండి. ఒక నిత్యావసర వస్తువులు కావాలని ఒక కొట్టుకెళ్ళాము. అన్నీ ఒకసాటే కావాలని కోరుకుంటాం కానీ ఇక్కడ ఒక వస్తువు, అక్కడ ఒక వస్తువు, అక్కడ ఒక వస్తువు వెళ్ళి విరక్తి వచ్చిద్ది. మనం చేసే పని మీద విరక్తి వచ్చిద్ది ఫస్ట్.